కవీనావస్తమం శ్రీమహాగణాధిపతయే సదాశివసమారంభాం శంకరాచార్యముఖ్యమానం అస్మదాచార్యపర్యంతం వందే నారాయణం నమస్కృత్య జగన్మోహనం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ ఫలహేతవః. భాష్యం చూస్తున్నామా దీనికి? దూరేణ అతి విప్రకర్షేణ హి అవరం నికృష్టం. అది చెప్పాలా? కర్మ ఫలార్థినా క్రియమాణం బుద్ధియోగాత్ సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణః జన్మ మరణాది హేతుత్వాత్ ఇత్యర్థః. చూడండి, ఒక ఫలాన్ని అపేక్షించి కర్మని చేస్తారు. నిజానికి మనిషి కర్మను చేసేప్పుడు ఫలావేశంతో చేస్తాడు. ఫలమునందలి ఆవేశం అంటే ఆ ఫలదృష్టి, ఫలభావన మనస్సునంతని వ్యాపించేసి ఉంటుంది. దాని చేత ప్రేరితుడే కర్మను చేస్తాడు. అటువంటి కర్మ జన్మ మరణకు హేతు అవుతుంది, జన్మ మరణ హేతు అవుతుంది. అంతేకా ఆదిశబ్దం చేత సుఖ దుఃఖం. సో ఇప్పుడు ఇక్కడ సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఆ తర్వాత మరణించిన తర్వాత కూడా మళ్ళీ పునః జన్మ వస్తుంది. జన్మ మరణ సుఖ దుఃఖ ఈ సంసారం ఇలా తెలుస్తూ ఉంటుంది. దృష్టాంతం దశరథ మహారాజు పుత్రకామేష్టి చేసి పుత్రుల్ని పొంది ఆయన కృతార్థుడైనా లేక దుఃఖాన్ని తెచ్చుకున్నాడా? సరే, రాముడు పుత్రుడు వచ్చాడు, అభిషేకం. రాముడు గొప్పతనానికేనో ఆయన సుఖ దుఃఖానికి సంబంధం లేదు. ఆయన సుఖ దుఃఖాలు ఆయనవే. కాబట్టి కామ్యకర్మనగానే కామన తీరిన సందర్భంలో సుఖం ఉంటుంది, సుఖాన్ని అనుసరించి దుఃఖం ఉంటుంది. ఎందుకంటే ఈ సుఖం అన్నది తాత్కాలికంగా ఉంటుంది, ఆ కాలంలో ఉంటుంది. అది పోయినప్పుడు దుఃఖం ఎలాగూ తప్పదు. కాబట్టి ఈ సుఖ దుఃఖము పడి కొట్టుకుపోవటము ఈ జన్మలో, ఈ జన్మ తర్వాత మళ్ళీ ఇంకో జన్మ రావటము. సో ఈ విధంగా జన్మ మరణ సుఖ దుఃఖ పరంపర సంసారము దానికి హేతు అవుతుంది కామ్యకర్మ. అదే ఒకవైపు. ఫలార్థిన క్రియమాణం కర్మ, దట్ ఈజ్ ఆన్ వన్ సైడ్. బుద్ధియోగం ఉన్నది. బుద్ధియోగం అంటే వీడు కర్మలు చేయకుండా ఓ మూల కూర్చొని ఉంటాడని కాదు, వీడు కర్మ చేస్తాడు. అంచేతనే శంకరులు అంటారు సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణ. సమత్వం యోగం ఉచ్యతే అని చెప్పాను కనుక ముందు కర్మని సెలెక్ట్ చేసుకునేప్పుడే కామన యొక్క ప్రేరణ ఉండదు. కాబట్టి అనేక కర్మలు జారిపోతాయి. అసలు కామ్యము ఇప్పుడు కామ్యకర్మలన్నీ కూడా జారిపోతాయి. వాటి ధోరణ అసలు చుట్టుపక్కల ఎక్కడ కనపడదు. చాలా ఫ్రీ అయిపోతాడు, అక్కడికే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇంకా నిత్య కర్మలు ఉంటాయి, తప్పనిసరిగా చేయదగినటువంటి కర్మలు ఉంటాయి. వాటిని చాలా ఈశ్వరార్పణ బుద్ధితో నిత్య ఉల్లాసంగా చేసుకుంటూ పోతాడు. అంటే ఆ కర్మలో ఒక జాయ్ని తీసుకుంటూ పోతాడు. అంతకంటే వేరే ప్రయోజనం ఏమీ అక్కర్లేదు. ఆ కర్మలోనే ఒక జాయ్, ఒక హ్యాపీనెస్, దాన్ని అనుభవిస్తూ ముందుకు పడిపోతూ ఉంటాడు. దానివల్ల ఏ ఫలం వస్తుంది అనే ఆలోచనే ఉండదు. దాంతో ఏ ఫలం వచ్చినా కూడా సమబుద్ధితోటి స్వీకరిస్తాడు. సో ఆ విధంగా సిద్ధ్యో సమో భూత్వ అన్నారే, ఆ సమత్వ బుద్ధితో కూడి కర్మ చేస్తాడు. ఆ కర్మ ఇటువైపు ఉన్నది, ఈ కామ్య కర్మ ఇటువైపు ఉన్నది. ఈ రెండింటికి మధ్యన తేడా చాలా ఉన్నది. ఒకటి పాతాళంలో ఉంటే ఒకటి అంతరిక్షంలో స్వర్గంలో ఉన్నది. అంత తేడా ఉన్నది. నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ సామెత చెప్తారు. అంటే రెండింటికి దూరం చాలా ఎక్కువ. సో దూరేణ హ్యవరం. సో దూరేణ అతి విప్రకర్షేణ అవరం నికృష్టం.
ఈ కామ్యకర్మ ఆ బుద్ధి యోగంతో చేసే కర్మ కంటే చాలా చాలా నికృష్టమైనది, చాలా హీనమైనది. ఎందుకంటే ఈ సమత్వ బుద్ధితో చేసే కర్మ వీడిని అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానము వైపునకు మోక్షము వైపునకు తీసుకుపోతుంది. ఒక ఫుల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది దాంట్లో. ఆన్ ది అదర్ హ్యాండ్ కామ్యకర్మ వీడిని జన్మ మరణ ప్రవాహంలో పడవేస్తుంది, సంసారంలో పడవేస్తుంది. కాబట్టి రెండు కర్మలే అయినా ఎంత భేదం ఉన్నదో చూడండి. ఒకటి చాలా నికృష్టం ఉంటే ఇంకొకటి చాలా ఉత్కృష్టమైనది, అంత తేడా ఉంది. హే ధనంజయ యత ఏవం అతః. సో బుద్ధౌ శరణమన్విచ్చ. సో ఇంత తేడా ఉంది కామ్యకర్మకి బుద్ధియోగంతో చేసే కర్మకి. కాబట్టి హే అర్జున, నువ్వేం చేయాల్సి ఉంటుంది? బుద్ధి యోగాన్నే నీవు స్వీకరించాల్సి ఉంటుంది. సో యత ఏవం అతః, ఎందువల్ల అయితే ఇలా ఉందో అందువల్ల. అంటే అర్థం ఏంటండి? ఎందువల్ల అయితే కామ్యకర్మ బుద్ధియోగంతో చేసిన కర్మ కంటే చాలా నికృష్టమై ఉన్నదో అందువలన యత ఏవం అతః హే అర్జున బుద్ధౌ శరణమన్విచ్చ. బుద్ధౌ అంటే బుద్ధి యందు, శరణమును అంటే ఆశ్రయమును, అన్విచ్చ కోరుకొనుము. బుద్ధి యందు ఆశ్రయమును కోరుకొనుము అంటే నేను ఆ బుద్ధి యందు అంటే బుద్ధియోగం. బుద్ధియోగం అంటే ఏమిటి? సమత్వం యోగం ఉచ్యతే. అసమత్వ బుద్ధి యందు అంటే సుఖ దుఃఖములు ఇత్యాది ద్వంద్వములను సమచిత్తంతో స్వీకరించేటువంటి ఆ ప్రవృత్తి, మానసిక ప్రవృత్తి, ఆభిముఖ్యము అంటారు, ఈ డిస్పోజిషన్. సో దాని యందు నేను నిలిచి ఉండాలి. ఆశ్రయం అంటే నిలిచి ఉండడం. నేను నిలిచి ఉండాలి. దేని మీద మీరు నిలిచి ఉంటారో దాన్ని ఆశ్రయం అంటారు. సో నేను ఆ సమత్వ బుద్ధి నందు నిలిచి ఉండాలి అని కోరుకో. అంటే అలాగంటే ప్రయత్నం చెయ్యి అని అభిప్రాయం. ఇప్పుడు ఆ వాక్యం చూడండి. యోగ విషయాయాం బుద్ధౌ తత్పరిపాకజాయాం వా సాంఖ్యే బుద్ధౌ శరణం ఆశ్రయం అభయప్రాప్తి కారణం అన్విచ్చ ప్రార్థయస్వ. యత ఏవం అతః బుద్ధౌ శరణమన్విచ్చ, బుద్ధి యందు శరణను పొందు. ఇప్పుడు ఈ బుద్ధి యందు శరణను పొందు అంటే బుద్ధిలో రెండు లెవెల్స్ ఉన్నాయి. ఏ లెవెల్? ఒకటి అంతఃకరణ శుద్ధి, నేను కర్మయోగం చేస్తాను అని వాడు నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు. అదొక లెవెల్. దీన్ని ఈ లెవెల్ని ఏమంటారు? సాధక లెవెల్ అంటారు. అంతే కదండి, సాధకుడు ఈజ్ ద సీకర్. ఇంకో లెవెల్ ఉంది. ఏమిటి? ఈ సాధకుడు ఏమవుతాడు? తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టుగా ఈ సాధకుడు ఏమవుతాడు? ఆ జ్ఞాని అయిపోతాడు. సో కొండెక్కుతున్నారండి. కొండెక్కుతుంటే రెండు లెవెల్స్ ఉన్నాయి. ఒకడు స్లోప్ మీద అలా పైకి ఎగపడుతున్నాడు, తాడు పట్టుకుని పైకి ఎక్కుతున్నాడు, అదొక లెవెల్. ఇంకో లెవెల్ ఎక్కేసి కొండ కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు, ఇంకో లెవెల్. అవునండి, ఈ ఎగబాకుతున్నవాడు ఆ లెవెల్ చేరతాడో చేరడా? ఎగబాకుతుంటే చేరతాడు. దీంట్లో పడిపోయి మనం చూసాం కదా, దీంట్లో అభిక్రమణాశం పడిపోవడం, పైకి ఎక్కడమే ఉంటుంది. తర్వాత ఆ పైకి చేరిన వాడు ఒకప్పుడు ఎగబాకిన వాడే. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు రెండు లెవెల్స్ ఉన్నాయి. ఏమిటి రెండు లెవెల్స్? ఏమిటి? ఒకటే ఎగబాకి లెవెల్, రెండు చేరుకుని హాయిగా కూర్చున్న లెవెల్. ఇప్పుడు ఈ ఎగబ్రాకి లెవెల్కి బుద్ధి శబ్దంతో వ్యవహరిస్తారు. బుద్ధి అంటే కర్మయోగ బుద్ధి. పైకి చేరేసుకున్న లెవెల్ని బుద్ధి శబ్దంతో వ్యవహరిస్తారు. అదేమిటంటే రెండింటినీ ఒకే శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకంటే అయ్యా వీడు దానికి చేరుకుంటాడు, ఈజ్ అబౌట్ టు రీచ్ దాట్. అండ్ వాడు కొద్ది కాలం క్రితం ఈ స్థితిలో ఉన్నవాడే. దీంట్లో వెనక్కి పడిపోతుంది. మీరు ఎగబ్రాకుతున్నారంటే చేరుకుంటారు, చేరుకున్నాడు అంటే ఎగబ్రాకిన వాడే. కాబట్టి బుద్ధి శబ్దానికి రెండు అర్థాలు చెప్పచ్చు. అలా చెప్పే సందర్భం ఉంటుంది. ఏమిటి రెండు అర్థాలు? ఏమిటి? కర్మయోగ బుద్ధితో అంతఃకరణ శుద్ధిని పొందుట, నెంబర్ 1. అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత ఏమవుతుందండి? ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము కలుగుట, రెండవది.
రెండు అర్థాలు కూడా చెప్తారు, ఇక్కడ రెండు చెప్తున్నారు. సో యోగ విషయాయాం బుద్ధౌ, కర్మయోగములకు సంబంధించిన బుద్ధిలో నీవు ఆశ్రయమును కోరుకును, అంటే కర్మయోగి జీవనాన్ని నీవు అనుష్ఠించుము, చక్కటి సాధకుడవు కమ్ము, అది మొదటి అర్థం. అథవా వా ఉంది కదండి, వా ఉందంటే అథవా అర్థం. లేదా ఒకప్పుడు ఏమవుతుంది, మీరు కర్మయోగ బుద్ధిలో ఉన్నారనుకోండి, అలా ఉన్నంటే ఆత్మసాక్షాత్కారం కలిగిపోతుంది. అది నెక్స్ట్ స్టెప్, అది కూడా చెప్పచ్చు. పరిపాకజాయాం సాంఖ్యే బుద్ధౌ, తత్ పరిపాకము, తత్ అంటే కర్మయోగం, కర్మయోగం పరిపక్వమైనప్పుడు ఏం కలుగుతుంది, సాంఖ్య బుద్ధి కలుగుతుంది. సాంఖ్య బుద్ధి అంటే ఏమిటండి, 11వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకం వరకు ఆత్మస్వరూపం చెప్పామే. ఆత్మకర్త భోక్త నజాయతే మ్రియతే పుష్టితే నాయం హంతి నహన్యతే అని చెప్పాం. అజోనిత్య శాశ్వతోయం పురాణ, అదే ఆత్మస్వరూపం అంటే. అచ్ఛేద్యోయం అదే అదే ఆత్మస్వరూపం గురించి చాలా విస్తారంగా చెప్పాం. అది నశించదు, దేహం నశించినా అది నశించదు, దాని ఎందుకు కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉండదు, అది షడ్భావ వికారములకు అతీతంగా ఉంటుంది. సర్వ జగత్ కారణం ఆత్మ. సో అంటే పరబ్రహ్మది. సో దాని ఎందు శోకానికి స్థానం లేదు, అది అభయ స్థానము. అది సాంఖ్య దాన్ని తెలుసుకోవటం తన స్వరూపంగా, దాన్ని పొందటం అంటూ వేరే ఏం లేదు, తెలుసుకుంటే పొందుట. సో దానికి సాంఖ్య బుద్ధి అని పేరు. ఈ సాంఖ్య బుద్ధి అంటే కొండ మీదకి ఎక్కి కూర్చోవడం లాంటిది. ఈ సాంఖ్య బుద్ధి ఎలా వస్తుంది, కర్మయోగ బుద్ధి పరిపక్వమైతే సాంఖ్య బుద్ధి వస్తుంది. కాబట్టి ఇప్పుడు బుద్ధం శరణిచ్చ అంటే ఏమర్థం చెప్తారండి, ఎదురవాడు సాధకుడు అయితే నాయనా కర్మయోగ బుద్ధి యందు ఆశ్రయమును కోరుకో అని చెప్తారు. ఎదరవాడు సాధన యొక్క పరిపాకం అనుకోండి, ఇంకా వాడికి సాధన ఎందుకు, ఆ పరిపాకం వల్ల వచ్చే ఆత్మజ్ఞాన నిష్టలో ఉండాలి అని కోరుకో, ఆ స్థితిని చేరుకోవాలి అని కోరుకో అని చెప్తారు. కాబట్టి శ్రీకృష్ణుడు బుద్ధం అన్నదానికి శ్రీ శంకరులు రెండు రకాలుగా కూడా అర్థం చెప్పారు. అథవా లేకపోతే పరిపాకజాయాం, ఆ కర్మయోగ బుద్ధి పరిపక్వమైనప్పుడు పుట్టేటువంటి, జా అంటే పుట్టడం, ఏమిటది, సాంఖ్యే బుద్ధౌ, సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానమునకు సంబంధించిన బుద్ధి యందు శరణం అన్విచ్ఛ, శరణం అంటే ఆశ్రయం, ఆశ్రయమును కోరుకొనుము, ప్రార్థయస్వ. ఎటువంటి ఆశ్రయముది, అభయ ప్రాప్తి కారణం. మీరు కర్మయోగ బుద్ధిలో నిలబడ్డా, లేక ఆత్మజ్ఞాన నిష్ఠ, దాన్నే సాంఖ్య బుద్ధి అంటారు, దాంట్లో నిలబడ్డా, ఇది ఉపేయము, ఇది సాధనము, ఇది సాధ్యము, దీంట్లో నిలబడ్డా, దాంట్లో నిలబడ్డా మీకు భయహేతువు ఉండదు, అభయ ప్రాప్తి కారణం. వేదాంతంలో మోక్షము అంటారు, మోక్షము అంటే అభయమే మోక్షం, అంటే అదే మోక్షం అంటే. సపోజ్ మీకు మరణ భయం ఉందనుకోండి, కొంతకాలం వేదాంతం చదివిన తర్వాత మరణ భయం పోయిందనుకోండి, అదే మోక్షం. అన్ని భయాలు పోయిందనుకోండి, అది మోక్షం. మరణ భయం పోయిందనుకోండి, అది మాత్రం మోక్షం. మరణ భయము నుంచి మోక్షం, మోక్షం అబ్బాయ మోక్షం వచ్చిందిరా బాబు. ఒకసారి రైలు ఎక్కాం, ఆ రైలు ఆగిపోయింది, ఏదో గూడ్స్ పట్టాలు తప్పింది, ఆగిపోయింది. అదే 4 గంటలు లేటు, మొత్తానికి సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చింది. ఉదయం 6ంటికి రావాల్సింది 10 గంటలకు వచ్చింది. దాంట్లోంచి దిగేప్పుడు అమ్మయ్య మోక్షం వచ్చింది అనుకుంది. దానికి మోక్షం అంతే, అక్కడికక్కడ మోక్షం. సో అభయం. సపోజ్ ఏ రకమైన భయమూ లేదనుకోండి, అదే మోక్షం అంటే, జీవన్ముక్తి అంటే. సో ఈ స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, ఒకడు స్వర్గానికి వెళ్ళడానికి కావాల్సిన పుణ్యం సంపాదించాడండి, వాడికి భయం ఉంటుందా ఉండదా, ఉంటుంది. ఏమిటి భయం ఏమిటో తెలిసిన, మనం తీరా చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామో వెళ్ళమో. అదేమిటండి మరి పుణ్యం చేశారు కదా అంటే, పుణ్యం చేసినంత మాత్రాన వెళ్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పుణ్యాన్ని అడ్డుకునే పాపం ప్రతిబంధకం అధికంగా ఉంటే వెళ్ళకపోవచ్చు కూడా. శాస్త్రంలో అది ఉంటుంది. పుత్రకామేష్టి చేసేస్తే పిల్లలు పుట్టేస్తాడు ఏంటి, మంచి. కాబట్టి ఈ కామ్యకర్మలలో ఇదొకటే. ఏమంటాడంటే నువ్వు ఈ యజ్ఞం చేయి నీకు సంతానం కలుగుతుంది అంటాడు. వాడు యజ్ఞం చేస్తాడు, తర్వాత సంతానం కలగదు. కలగకపోతే దానికి ఏం చెప్తామంటే సొల్యూషన్ ఉంటుంది.
ఇదేమి ఏదైనా మార్కెట్లో కొని ఏదో టీవీయో లేకపోతే కారు కొని గ్యారంటీ లాంటిది ఏం కాదు ఇది. అంటే నీకు ఆ ఫలం కలగకుండా ఆటంకాన్ని కలిగించే ప్రతిబంధకం ఎక్కువగా ఉంది, అంచేత నీకు ఫలం కలగట్లేదు అని చెప్తాడు. ఇలా రండి శర్మ గారు, ఇది శర్మ గారు, మర్చిపోతాను అందుకోసం ఇచ్చేస్తాను. కాబట్టి ఆ విధంగా ఎస్కేప్ అయిపోవచ్చు. కనుక అభయము, మీరు సపోజ్ బాగా ధనం లేదనుకోండి, భయం వేస్తుంది. ఎందువల్ల? ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు, సికింద్రాబాద్ స్టేషన్లో ఉంటారు, జేబులో రూపాయి ఉండదు, భయం వేస్తుందా లేదా? ఇది ఎక్కడరా దేవుడు, ఎలా వెళ్తావు, ఏం చేస్తామని భయం వేస్తుంది. సపోజ్ 1,00,000 రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి, అప్పుడు భయం వేస్తుంది. కాబట్టి అభయం ధనం, అది రహస్యం. సపోజ్ తోడు లేరనుకోండి, భయం వేస్తుంది. సపోజ్ తోడు ఉన్నారనుకోండి, అప్పుడు భయం వేస్తుంది. తోడున్నారంటే ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు భయపడతారు కూడా, వీడు బయట ఇస్తున్నాడేవో అలా. కాబట్టి అభయము అంటే ఆత్మ పూర్ణము అని తెలుసుకోవటం, తన స్వరూపంలో అభయాన్ని పొందాల్సి ఉంటుంది. సో అభయ ప్రాప్తి కారణం. మీకు అభయం కావాలి అంటే కేవలము కర్మయోగ బుద్ధి, తర్వాత ఆత్మజ్ఞాన నిష్ఠ రెండే, ఇదే అభయం. మీరు ఈ రెండూ కాకుండా మీరు మరి ఏది పట్టుకున్నా భయమే, దాంట్లో అభయం అనే మాటే లేదు. సో మీకు తెలుసు అదంతా కూడాను. ప్రార్థయస్వ, తర్వాత పరమార్థ జ్ఞాన శరణో భవ ఇత్యర్థ. మొత్తం మీద రెండింటికి కలిపి అర్థం ఏంటంటే శరణు వేడు. దేన్ని? జ్ఞానము. జ్ఞానాన్ని శరణు వేడాలి, కర్మని కాదు శరణు వేడేది. కర్మ చెయ్యాలి, కర్మని చేయొద్దంటారు, కర్మని చెయ్యాలి, జ్ఞానాన్ని శరణు వేడుకోవాలి. మన యొక్క అల్టిమేట్ గోల్ జ్ఞానము అని మనం చూసుకోవాలి. సో హనుమంతుడు చాలా పనులు చేస్తాడు, గెంతుతాడు, అంటే సీతను దర్శిస్తాడు కదా, అదొక రకమైన ఆత్మ సాక్షాత్కారంగా వర్ణిస్తూ ఉండటం అదో పద్ధతి. సో సముద్రాన్ని దాటుతాడు, లంకిని కనపడితే ఆవిడని ఒక రెప్పకాయ కొడతాడు, ఇంకా ఇవేవో చేస్తాడు. కానీ అల్టిమేట్ ఏమిటి? సీతా దర్శనం అల్టిమేట్ గోల్ అది. అంతేగాని లంకలో పిక్నిక్ అల్టిమేట్ గోల్ కాదు. చాలా మంచి ప్లేస్ చూసామని అది కూడా సంతోషిస్తాడు, బాగుందే ఇది, ఇంత అందమైన ప్లేస్ ఎప్పుడు చూడలేదు మనం అని కొంత టూరిస్ట్ లక్షణం కూడా చూపిస్తాయి. బట్ అల్టిమేట్ గోల్ ఏమిటంటే సీతా దర్శనం. అదేవిధంగా జీవితంలో ఎన్ని పనులు చేసినా తప్పు లేదు, కానీ పరమార్థ జ్ఞాన శరణోభవ. పరమ అర్థము అంటే అల్టిమేట్ రియాలిటీ. పరమ అంటే అల్టిమేట్, అర్థము అంటే సత్యం, పరమ సత్యము, పరమ ప్రయోజనము. సో అది లేకపోతే మోక్ష పురుషార్థాలు 4 ఉన్నాయి కదండి, ధర్మ అర్థ కామ మోక్ష. వీటన్నింటిలోకి పరమం ఏమిటి? మోక్షం. సో దానికి జ్ఞానం, ఆత్మజ్ఞానం, దాన్ని శరణు వేడు. సపోజ్ మీరు అనొచ్చు, ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడండి, రాగద్వేషాలు చాలా గట్టిగా ఉన్నాయే అంటే మంచిది, కర్మయోగ బుద్ధిని శరణు వేడు. సాధనమైనా ఒకటి, సాధ్యమైనా ఒకటి. కాబట్టి అది కూడా పరమార్థ జ్ఞానంలోకి భాగమే అవుతుంది. బుద్ధౌ శరణం అన్విచ్ఛ అంటే అర్థం. యతః అవరం కర్మ కుర్వాణాః కృపణాః దీనాః ఫలహేతవః ఫలతృష్ణా ప్రయుక్తాః సంతః. ఎందుకంటే యతః కృపణాః ఫలహేతవః, అది హేతువు. అది యతః ఎందుకంటే కృపణాః అంటే దీనులు, దే అన్ఫార్చునేట్ పీపుల్. అన్ఫార్చునేట్ కూడా కాదు, ద రిచెడ్ అని అర్థం. కృపణాః అంటే ద రిచెడ్, అభాగ్యులు. సో ఎవళ్ళండి అభాగ్యులు అంటే ఇంకెవళ్ళు? ఫలహేతవః, ఫలము కొరకు కర్మని చేసేవాడు. హేతు అంటే కర్మ, ఫలము కొరకు కర్మ చేసేవాడు. హేతు అంటే కర్మే కదండి, హేతువు వల్ల వచ్చేది ఫలం, ఫలానికి హేతువు కర్మ. కాబట్టి హేతు శబ్దానికి కర్మ అని అర్థం. కాబట్టి ఫలము కొరకు కర్మ చేస్తాడు. ఫలాయ హేతు యస్య సహ, ఫలహేతు. బహువచనంలో అంటే ఫలము కొరకు కర్మను పట్టుకుంటాడు. దానికోసమే శంకరులు అన్నారు,
ఫలతృష్ణా ప్రయుక్త సంత కర్మ కుర్వాణా, అన్ని పదాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళని ఫలహేతవ అంటారు. కర్మ చేస్తున్నారు, కానీ కర్మ చేయడం అందరికీ సమానమే. కానీ ఫలతృష్ణా ప్రయుక్త సంత, ఫలమునందలి తృష్ణ చేత ప్రేరితులై కర్మ చేస్తుంది. ఫలమునందలి తృష్ణ. సో ఆ విధంగా కర్మ చేస్తుంటే వాళ్ళని ఏమంటారు? కృపణ, దీనుడు. ఏమిటంటే వాళ్ళ దైన్యం ఏమిటి? దీనుడు ఎలా ఉంటాడు? ఏదో నాకు కావాలి అని అలా ఎదురు చూస్తూ ఉంటాడు. దీనుడు పని అదే కదా. దీనుడు అన్నవాడు నాకు వీళ్ళు ఉపకారం చేయాలి, వాళ్ళు నాకు దానం చేయాలి, వీడు నాకు పెట్టాలి, వాడు పెట్టాలి అని ఎప్పుడు అలా చూస్తూ ఉంటాడు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను పూర్ణుడను అని అనుకోవడం దీనుడి వల్ల అవ్వదు. కృపణాహ, అటువంటి దీనులు వీళ్ళు ఏం చేస్తారంటే కర్మ చేస్తూ ఉంటారు. అందరూ కర్మ చేసినా వీళ్ళు చేసి కర్మ అవరం కర్మ కుర్వాణ, నికృష్టమైన కర్మ ఉన్నదే చూసారా, పైన చెప్పారు. దూరేణ ఎవరం కర్మని, ఆ నికృష్టమైన కర్మ ఫల ప్రేరణతో చేసే కర్మని చేస్తూ ఉంటారు. వాళ్ళు దీనులు. నువ్వు అటువంటి దీనస్థితికి వెళ్ళొద్దు. నీవు చక్కగా ఆ బుద్ధి యోగము నుండి నిలిచి ఆ పరమార్థ జ్ఞానాన్నే శరణు వేడు. దీని మీద ఈ కృపణము అనే పదము, కృపణ దీనుడు అనే పదము, ఇది ఉపనిషత్ పదం. ఏదైనా ఉపనిషత్తులలో ఉన్న పదాన్ని గీతలో పూర్తి చేస్తారు కదా, ఇది గీత ఉపనిషత్ సారం కదా. కాబట్టి ఉపనిషత్తులలో కృపణ శబ్దానికి ఒక నిర్వచనం ఉంది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండే నిర్వచనం ఇది ఇప్పుడు చెప్పబోతున్నారు. గార్గి మైత్రేయి బ్రాహ్మణాలలో వస్తుంది ఇది. సో అంటారు, యో వై ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రయితి సకృపణః ఇది శృతే. బృహదారణ్యక శృతి. హే గార్గి అని యాజ్ఞవల్క్యుడు గార్గితో చెప్తున్నాడని గుర్తు నాకు. ఎవరో గార్గి అనే ఆవిడని ఉద్దేశించి చెప్తున్నారు. ఆవిడ అడిగింది ఏదో ప్రశ్న, దానికి సమాధానం చెప్తా. హే గార్గి, ఓ గార్గి అంటే గర్గవంశములో పుట్టిన ఓ అమ్మా అని ఒక ఆవిడని ఉద్దేశించి. చూడనప్పుడు ఈ రోజుల్లో వీళ్ళు స్త్రీలకి ఈ అధికారం లేదా అధికారం లేదని చెప్తూ ఉంటారు. ఏదో చెప్తారు. వినివాడు చేతకాని వాడైతే ఏదైనా చెల్లుబాటు అవుతుంది. ఒక ఆయన అంటాడు, వాల్మీకి హనుమంతుడికి గుండ చూపించినాడు అని అంటాడు. గుండయోగము ఏమిటండి? గుండయోగం. హనుమంతుడు గుండయోగాన్ని అభ్యాసం చేశాడు. హనుమంతుడిని వాల్మీకి ప్రదర్శించినట్టుగా స్వీకరించడం మానేసి ఆ హనుమంతుడి చుట్టూ ఏదో పెట్టడం. ఆయన గుండయోగాన్ని అభ్యాసం. గుండయోగము అంటే అది తెలుగా సంస్కృతం? అసలు ముందు అది సెటిల్ చేయండి మీరు, ఆ తర్వాత సంగతి నేను చెప్తా. ఏమిటి గుండయోగాన్ని అభ్యాసం చేయడం అంటే? గుండయోగం అంటే గుండెకాయను దృఢం చేసే యోగము. క్యా బాత్, ఏమిటి, క్యా చల్ రహా హై? ఇదంతా శాస్త్రమేనా? అది ఏదో కల్పన. సో అని వాల్మీకి చెప్పాడు అంటూ ఉన్నాం. వాల్మీకి పాపం వాల్మీకి ఆయన హీ డస్ నాట్ సే ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఆయన ఏమీ చెప్పలేదు. అహల్య రాయని చెప్పలేదు. ఆయన రాయి అహల్య సీత స్త్రీ అయిందని ఆయన చెప్పలేదు. బోటు స్త్రీ అవుతుందని చెప్పలేదు. లక్ష్మణుడు గీత గీసాడని చెప్పలేదు. లక్ష్మణుడు నిద్రపోలేదు తెలియదు. 14 ఏళ్ళు నిద్రపోలేదు. ఫస్ట్ డేనే నిద్రపోయాడు. అది చెప్పలేదు ఆయన. ఆయన ఏమీ చెప్పలేదు. వీళ్ళు అనుకుంటున్నవి ఏమీ చెప్పలేదు. ఇంకెందుకు వాల్మీకి అంటూ ఉన్నాం? ఎందుకు వాల్మీకిని అనవసరంగా పిక్చర్లోకి తీసుకురాను అంటే ఏమిటి? వాల్మీకి అనేస్తే నడిచిపోతుంది. చూడొచ్చినవాడు ఎవడు? వాల్మీకి చూసినవాడు ఎవడు? వాల్మీకి చూసినవాడు నోరు మూసుకుంటాడు కదా. నాలాంటి పోటీగాడు ఎవడో నోరు మూసుకుంటాడు. నాలాంటి నేను ఒక్కడనే చూశానని కాదు, వాల్మీకి చాలా మంది చూశారు, చూస్తూ ఉంటారు కూడా. నేను ఈ మధ్యన ఒక ఆయన్ని కలిశాను. సో ఆయనతో కారులో ప్రయాణం చేశా 1 గంట సేపు. నాకు అనిపించింది ఇట్ వాజ్ అన్ ఎడ్యుకేషనల్ ట్రావెలింగ్ విత్ హిమ్ అనిపించింది. ఎందుకంటే రామాయణం మీద అతను రీసెర్చ్ చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీకి థీసిస్ సబ్మిట్ చేయబోతున్నాడు. ఎప్పుడైతే ఆ సమాచారం నాకు తెలిసిందో నేను అడిగాను, చెప్పండి మీ రీసెర్చ్ ఏం చేశారు, మీరు మంచి విషయాలు ఏమిటి ప్రతిపాదించారు చెప్పండి అని. నాకు తెలుసున్న పాండిత్యం ఆయన ముందు ప్రదర్శించడం కంటే ఆయన ఎంకరేజ్ చేశా. ఆయన చెప్పుకొచ్చాడు. అసలు నాలాంటి ఒక సాధువుతో చెప్పడం ఆయనకి సంతోషం కదా. తీసి సబ్మిట్ చేస్తున్నాడు. చెప్పాడు శ్లోకాలు చదివి ఇది ఇలాగండి అలాగని.
ఎంత కన్విన్సింగ్గా మాట్లాడాడంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బీ విత్ హిమ్ అండ్ ఎవ్రీ వర్డ్ హీ స్పోక్ వాజ్ ట్రూ, వెరీ కరెక్ట్. సో వాల్మీకిని అధ్యయనం చేసి మహాత్ములు మీకు సర్వత్రా ఉంటారు, కానీ లోకంలో చెల్లుబాటు అయిపోతూ ఉంటుంది, ఏదో నడుస్తుంది వాట్ ఎవర్. సో హే గార్గి, ఎవడైతే యోవై ఏతదక్షరం అవిదిత్వా, ఈ అక్షరమును, అక్షరము అంటే మీరు ముండకోపనిషత్తు చదివారు కదా, అక్షరం అంటే మీకు తెలుసు కదా, యయా తదక్షరం అధిగమ్యతే, అక్షర పరబ్రహ్మ, అదే ఆ అక్షరమే. ఈ వినాశము లేని పరబ్రహ్మ అంటే ఆత్మ అండి, వినాశము లేనిది ఆత్మ. ఆత్మను అస్తమానం అక్షరం ఎందుకంటారంటే దేహం నశించిపోతుంది, దేహంతో పాటే నేను నశించిపోతాను అని వీడు అనుకుంటాడు కూడా. అందుకోసం నువ్వు నశించవరా అని అలా చెప్తూ ఉంటా. అందుకోసం వీడు అనుకోవడం మానేస్తే ఆ చెప్పడం కూడా మానేయచ్చు. ఏతదక్షరం, అవినాశి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని అవిదిత్వా, తెలుసుకోకుండా వీడు ఎంతో కొంత ఆయుర్దాయం ఉంటుంది, ఈ ఆయుర్దాయాన్ని పొడిగిద్దామని ట్రై చేస్తాడు. ఎందుకు ఈ ఆయుర్దాయాన్ని పొడిగించడం, ఎందుకంటే అవును నేను చచ్చిపోతానేమో అని అనుకుంటాడు. ఇప్పుడు ఇది తెలివితేటలు అంటారా, అజ్ఞానం అంటారా? అజ్ఞానమే అవుతుంది. ఇప్పుడు ఆత్మకి చావు లేదు అని తెలుసుకోవాల్సింది మర్చిపోయి ఆ పని మానేసి అది తెలుసుకోవాలి, కానీ నేను ఇంకా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చెయ్యాలి అని తెలుసుకుంటాడు అని అలా తెలుసుకుంటారు. ఎక్కువ కాలం జీవించాలంటే నాకు మొన్న ఫోన్ ఎవరు చేశారు, ఫోన్ చేసి స్వామీజీ మా నాయనగారు అనారోగ్యంగా ఉన్నారు, అయ్యో అలాగా మీరు ఏం చేస్తున్నారు, వైద్య సదుపాయం అది బాగా చేస్తున్నారు అని చేస్తున్నాను. స్వామీజీ మీరు చిన్న రిక్వెస్ట్, అందుకోసమే ఫోన్ చేశాం. ఇది ఏమిటి చెప్పండి అంటే, మీరు మా నాన్నగారి దీర్ఘాయుర్దాయం కోసం మీరేమో మృత్యుంజయ మంత్ర జపం చేయవలేను అంటే నేను చెప్పాను చేస్తాను. ఇప్పుడు నేను చేశానో మానేనో ఎవరు చూడొచ్చింది, ఎవరు వచ్చి చూస్తారా, అలవాళ్ళు వచ్చి చూస్తారా? అందులో ఎక్కడి నుంచో విశాఖపట్నం నుంచి వచ్చిన ఫోన్కి పెద్ద సమస్య ఉంది. నేను చెప్పాను కానీ మరి నేను ఐ షుడ్ నాట్ గివ్ ఎనీ రాంగ్ ఇంటిమేషన్ టు హిమ్. నేను చెప్పాను నేను మీ రిక్వెస్ట్ నేను ఐ అండర్స్టాండ్, నౌ ఐఎమ్ గివింగ్ మై బ్లెస్సింగ్స్ టు యూ. కాబట్టి మీ నాన్నగారికి ఏమీ పర్వాలేదు, మీరు జాగ్రత్తగా వైద్యం అది చేయించండి. తర్వాత మీరు కూడా, ఆయన కూడా వచ్చు, త్రయంబకం యజామహే వచ్చిన వారే, మీరు కూడా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని మడిపట్టు కట్టుకునే చేస్తే మంచిది. అలా కాకుండా హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో అక్కడ కూడా మీకు ఏదైనా మనస్సుకి ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ఈ మంత్రాన్ని రోజుకి 11 సార్లు అంటూ ఉండండి. నేను కూడా చేస్తాను కొద్ది గొప్పను, అన్నిటికంటే మించి నా ఆశీర్వచనం మీకు ఇస్తున్నాను, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పాను. సో ది పాయింట్ ఈస్ ది పీపుల్ ఆర్ అఫ్రైడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు డై. సపోజ్ ఆత్మకి చావు లేదు, ఆత్మ అవినాశి అని తెలుసుకున్నాడు అనుకోండి, అలా తెలుసుకోవాలి. అప్పుడు ఇటువంటి కామ్యకర్మలో ప్రవేశించే ప్రసక్తే ఉండదు. దేనికోసం? మరణమే, ఆత్మకి మరణమే లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చచ్చిపోకూడదు అని సపోజ్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, అసలు ఈ కామ్యకర్మలు ఎంత అధ్వానంగా అన్నదానికి దృష్టాంతంగా చెప్తా. ఆయన 70 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఇంకో 10 ఏళ్ళు బతికితే బాగుండును అని కర్మ చేశాడు, మంచిది, నో ప్రాబ్లం. ఆయన చేశారు, ఆయన సంతానం అందరూ దగ్గర నుండి చేయించారు, మంచిది. 80 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎవరా ఆ పురోహితుడు గారిని పిలిపించండి, ఇంకో 10 ఏళ్ళు బతకడానికి నేను కర్మ చేస్తాను అని ఆయన అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ సంతానం వాళ్ళు ఏమిటిరా 70 ఏళ్ళదప్పుడు చేస్తే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంకేమి నాన్నకి చేదస్తం కాకపోతే ఏమిటి అని కొడుకులు కూతుళ్ళు కూడా అనుకుంటారు. అంత 70 ఏళ్ళ దగ్గర అన్నప్పుడు అరే కరెక్ట్, పిలిపించండి అని ఎంతో ఉత్సాహంగా అప్పటికి వచ్చిన కొడుకులు కూతుళ్ళే రాంటాడేమిటి అని వాళ్ళే అనుకుంటారు. పోని మళ్ళీ తెప్పించారనుకోండి, 90 ఏళ్ళు ఆ కర్మ ఫలాలన్నీ 90 ఏళ్ళు బతికాడు అనుకోండి. అప్పుడు ఎవరా మళ్ళీ పిలిపించండి నేను ఇంకో 10 ఏళ్ళు బతుకుతాను అన్నాడు అనుకోండి, అప్పుడు పిలవడం మానేస్తారు. ఎందుకంటే సెనిలిటీ అని, అది ఆ వయస్సు పెరిగి కొలది ఇంకా దేహానికి త్యాగమే శ్రేష్టం, కానీ దాన్ని పట్టుకోవడంలో ఆనందం లేదు. కానీ మానవ మాతృడికి మరణ భయం ఉంటుంది, చచ్చిపోకూడదని ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ క్యాచ్ 22 అంటారు. సో దేహాభిమానం ఉంటుంది, చచ్చిపోకూడదని ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం
దేహము అది యోగ్యంగా లేదని తెలుస్తూ ఉంటుంది. ఈ దోషం నుంచి బయటపడాలి, ఈ ప్రెడికమెంట్ నుంచి బయటపడాలి అంటే ఒక్కటే ఉపాయం, పరమార్థ జ్ఞాన శరణో భవ. నువ్వు ఆత్మజ్ఞానాన్ని శరణు వేడు, అంటే మరో గతి లేదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. యో వై గార్గి ఏతదక్షరం అవిదిత్వ, ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ప్రయత్ని చచ్చిపోతాడు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసునండి, బెంగ పెట్టుకుంటూ చచ్చిపోవడం అని అర్థం. ఇది పోతుంది అది పోతుంది అని చచ్చిపోవడం అని అర్థం. ఇప్పుడు మీరు ఒక నెల రోజులు వెళ్ళారనుకోండి, మీరు ఎన్ని క్యాల్కులేషన్స్ వేస్తారు? ఈ ఇల్లు తాళం పెట్టాలి, తాళం పెడితే బూజు పడుతుందేమో, దొంగలు వస్తారేమో, ఎలక్ట్రిక్ బిల్ ఏమవుతుంది, టెలిఫోన్ బిల్ ఏమవుతుంది, బయట ఉన్న గార్డెన్ మొక్కలకి నీళ్లు పోయకపోతే అవి చచ్చిపోతాయేమో తీరా నేను వచ్చేప్పటికి. ఎన్ని బెంగలు ఉంటాయి మీకు? నెల రోజులు ఊరు వెళ్ళడానికి ఎన్ని బెంగలు ఉంటాయి? కుక్క పిల్ల ఒకటి తోడు ఉంటే ఇంక చెప్పలేక ఈ కుక్క పిల్ల ఏం చేయాలి? సో ఈ పని మనిషిని ఇది మానేస్తే దీనికి 4 రోజులు జీతం ఇవ్వాలా మానాలా? ఇస్తేనేమో వేస్ట్, డబ్బు వేస్ట్, ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ రాదేమో తీరా వచ్చిన తర్వాత. ఎన్ని సమస్యలు అంటే అలాంటిది చచ్చిపోయేది. ఆత్మహత్య ఎంత గీత వింటే బాగుంటుంది, లేకపోతే పెద్ద సమస్య. అది చాలా చాలా దుఃఖహేతు. కాబట్టి తెలివితేటలతోటి కొంత వేదాంత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. వేదాంతాన్ని అధ్యయనం చేయాలంటే మిగతా సబ్జెక్ట్స్ లాంటిది కాదు, ఇది జీవితానికి సంబంధించింది. కాబట్టి మిగతా సబ్జెక్ట్స్ అధ్యయనం చేస్తే చేసాం, లేకపోతే మానేం. ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవిదిత్వా ప్రైతి, ఏమి తెలుసుకోకుండా చచ్చిపోతే సకృపణ, వాడు దౌర్భాగ్యుడు, ఈజ్ ఎ రిచర్డ్ గాయ్ ఇది శృతే అనే శృతి వాడిని తిట్టడం ముందు తాత్పర్యం కాదు, నువ్వు ఆ దుస్థితి పొందకూడదని హెచ్చరిక అంతే. కాబట్టి ఇక్కడ కృపణ శబ్దానికి కృపణా ఫలహేతవ, కామ్యకర్మలు చేసుకునే వాళ్ళు కృపణులు. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడంటే చచ్చిపోతున్నానో పుడుతున్నానో అనుకుంటాడు, ఆత్మస్వరూపం వాడికి ఏం తెలియలేదు, ఆత్మకర్త భక్త అనుకుంటాడు. ఇంతకంటే అజ్ఞానం ఇంకేముంటుంది? కాబట్టి వీడే కృపణుడు. అంటే నువ్వు ఆ దుస్థితిలో పడిపోవద్దు అర్జున. శ్లోకం అనేసిద్దాము. దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ బుద్ధియుక్తో జహాతీహ దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తః జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇహ ఈ లోకమునందు బుద్ధియుక్త బుద్ధితో కూడినవాడు సుకృత దుష్కృతే పుణ్యపాపములను ఉభయ రెండింటినీ జహాతి విడిచిపెట్టును. కాబట్టి ఈ లోకంలో బుద్ధియోగము కలవాడు, బుద్ధియోగము కలవాడు అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటి సాధనార్థం, 2 సాధ్యార్థం. ఇక్కడి నుంచి మొత్తం అధ్యాయం చిగురు వరకు అలాగే ఉంటుంది. కొండ ఎక్కేవాడు, కొండ ఎక్కేసి కూర్చున్నవాడు. సాధనార్థంలో బుద్ధియోగం అంటే ఏమిటి? కర్మను నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం, కర్మఫలం విషయంలో సమత్వాన్ని కలిగి ఉండటం, అది బుద్ధియోగం. సాధ్యంలో ఏమిటి? చేవేసుకుంటే ఆత్మజ్ఞాన నిష్ఠుడై ఉండుట, పరిపాకం వచ్చేస్తే సాంఖ్య ఆత్మస్వరూపుడై ఉండుట అంతే. సో ఇది బుద్ధియోగం. ఇది బుద్ధియోగమా? అది బుద్ధియోగమే. సాధకుడికి ఇది బుద్ధియోగం అవుతుంది, సాధ్యం చేరేసుకున్న వాడికి అది బుద్ధియోగం అవుతుంది. ఈ కొండ ఎక్కడి దృష్టాంతం గీతలోదే. కొండ ఎక్కేసిన వాడు, ఎక్కుతున్నవాడు అని ఆరురుక్షు ఆరూఢ అని 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో వస్తుంది. అందుకోసం అలా చెప్పారు. సో ఈ బుద్ధియుక్తుడు, బుద్ధితో కూడినవాడు, వాడికి సుకృత దుష్కృతములు రెండింటినీ కూడా త్యాగం చేసేస్తాడు. అదే మీరు కామ్యకర్మ చేసుకునేవాడు ఉన్నాడే, కోరికలతో కర్మలు చేసేవాడు ఉంటాడే,
వాడు ఈ లోకంలో పుణ్యపాపాల భారాన్ని మోస్తూ ఉంటాడు. చచ్చిపోయినప్పుడు ఈ పుణ్యపాపాల మూటని మోసుకుపోతాడు. ఏమండి, ఆ మూట అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు, వాటెవర్. ఇప్పుడు ఎప్పుడైనాను ప్రయాణం చేసేప్పుడు ఫుడ్ అంతా కలిపి ఒక పెద్ద బ్యాగ్లో వేస్తారు. మీకు ఎప్పుడైనా మీకు అనుభవం వచ్చి ఉంటుంది. ఈ ఫుడ్ బ్యాగ్ ఉంటుంది చూసారా, ఇది అది మోసేప్పుడు దిక్కుబాల ఫుడ్ బ్యాగ్ ఇంత ఎందుకు ఇంత తీసుకొచ్చా ఎందుకోని వీడు భార్య మొక్కుతూ ఉంటాడు. ఎందుకు ఇంత బరువు ఉంది ఇది, ఎక్కడ ఎప్పుడు చూసినా ఫుడ్ బ్యాగ్, దీన్ని ఓలేక నేను నారాయణ పడుతున్నాను అని విసుక్కుంటాడు. కానీ భోజనం చేసేప్పుడు ఆ బరువు అంతా చాలా సద్వినియోగం అవుతూ ఉంటుంది. అది ఫుడ్ బ్యాగ్ బరువు లేదనుకోండి, ఏమిటి తింటాడు వీడు? ఫుడ్ బ్యాగ్ నిండా ఉండాలి. మోసేప్పుడు న్యూసెన్స్, భోజనం చేసేప్పుడు కంఫర్టబుల్. ఈ పుణ్యపాపాలు అలాగే ఉంటాయి. పుణ్యపాపాల బరువు అంటే అలా ఉంటుంది. మోసేప్పుడు కష్టం, అనుభవించేప్పుడు బాగుంటుంది. మళ్ళీ మోసేప్పుడు బరువు. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం. కాబట్టి ఇప్పుడు ఫుడ్ బ్యాగ్ ఉందనుకోండి, అది సుఖమా దుఃఖమా? బోత్. ఇట్ కెనాట్ బి వన్. సుఖము యాజ్ వెల్ యాజ్ దుఃఖము. నేను ఒకసారి అనుకోకుండా ఒక ఫ్యామిలీ తోటి ప్రయాణం చేశా. అప్పుడు నేర్చుకున్న సమాచారం ఇది. సో చేసినప్పుడు ఈ ఫుడ్ బ్యాగ్ ఉంది. సో ఆయన అమ్మగారి మీద చికాకు పడుతున్నారు. ఎవరి ఫుడ్ బ్యాగ్ ఇద్దరు అదే నేను విని ఊరుకున్నా. ఎందుకంటే కనెక్షన్ ఉండకూడదు. చెప్పిన దానికి రెస్పాన్స్ మనం ఇస్తున్నట్టు ఉండకూడదు. ఇండిపెండెంట్ గానే ఉండాలి. అరగంట పోయిన తర్వాత నేను అన్నాను, అమ్మా మీరు ఇన్ని బాగా సర్దారు కాబట్టి హ్యాపీగా భోజనం చేస్తుంది, చాలా శుభం అమ్మా, మీరు ఇలాగే సర్దుతుండండి నేను చెప్పా. చెప్తే ఆయన విని, స్వామీజీ మీరు చెప్పిందే కరెక్టు, నేను ఇదాకా చికాకు పడ్డాను, నాదే పొరపాటు అని ఆయన అన్నాడు. కాబట్టి ఏంటంటే సుఖ దుఃఖముల యొక్క మూట, సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి. కానీ మీరు ఆత్మజ్ఞాన నిష్ఠుడైనా లేక కర్మయోగ బుద్ధిలో ఉన్న సమత్వ యోగం వచ్చేతే ఇది కానీ అది కాదు బుద్ధియుక్తుడైతే వాడు సుకృత దుష్కృతములు రెండింటిని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేస్తాడంటే అర్థం ఏంటి? వాటి మీద ఆగ్రహం ఉండదు, సమత్వంలోకి వచ్చేస్తాడు కదండి. ఇప్పుడు సుఖ దుఃఖములను విడిచిపెట్టుట అంటే అర్థం ఏంటో తెలుసునా? అవి రాకుండా దూరంగా తోసేయటం అనేది ఏముండదు. అవి వస్తాయి వెళ్తాయి, కానీ అది సుఖము అది దుఃఖము అనే నిర్వచనం ఉండదు. వాటికి ఆ నిర్వచనం ఉండదు. మీరు ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళి ఓ వారం రోజులు వాళ్ళతో బతికిచ్చారనుకోండి, ఏవి సుఖ దుఃఖాలని మీరు అనుకుంటూ ఉంటారో వాటి ఎడల వాళ్ళకి ఇది సుఖము ఇది దుఃఖము అనే నిర్వచనం ఉండదు. వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఉండదు, ఆ ఐడియా ఉండదు. ఇప్పుడు నూతులో నీళ్లు తోడుకు తాగడం ఇది సుఖమా దుఃఖమా? మన దృష్టిలో దుఃఖం. నూతులో నీళ్లు తోడుకు తాగడం అంటే దాహం వేసినప్పుడల్లా మనకి రన్నింగ్ వాటర్ ఉంటే అడ్వాంటేజ్, కానీ అది దుఃఖం. కానీ పల్లెటూరు వాడికి ఇది దుఃఖము అని అనుకోడు, పైగా ఇది సుఖము అని కూడా అనుకోడు, ఏమనుకోడు. ఇది వెరీ స్పాంటేనియస్లీ అప్రోచెస్. తర్వాత అడుగు మీద అంటే సిమెంట్ ఫ్లోర్ మీద ఓ చిన్న తరగడా పెట్టుకుని పడుకోవడం సుఖమా దుఃఖమా? మనకి దుఃఖం. అది సుఖం ఏమిటి? అదే అడుగు మీద లేకపోతే అదే గదిలో ఒక పరుపు వేస్తే సుఖం. ఇది సుఖం ఇది దుఃఖం అని మనకి సుఖ దుఃఖాల నిర్వచనం ఉంటుంది. వాడిని అడిగి చూడండి మీరు, వాడికి ఆ నిర్వచనం ఉండదు. మీరు నా పాయింట్ గమనించారా? వాడు సుఖం అనుకోడు దుఃఖం అనుకోడు, ఆ నిర్వచనాన్ని నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దోమలు సుఖమా దుఃఖమా? మనకి దోమలు ఉంటే దుఃఖం, దోమలు లేకపోతే సుఖం. వాడు ఆ దోమలు ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కింద ఉంటుంది, దాని విషయంలో సుఖ దుఃఖ నిర్వచనం ఉండదు. కాబట్టి మీరు చెప్పండి, సుఖ దుఃఖాల నిర్వచనాలు ఎక్కువగా ఉంటే జీవితం తేలిగ్గా ఉంటుందా? ఆ నిర్వచనాలు తక్కువ ఉంటే తేలిగ్గా ఉంటుందా? తక్కువ ఉంటేనే తేలిగ్గా ఉంటుంది. అంతే. ఉభయ సుకృత దుష్కృతే జహాతి, రెండింటినీ వదిలిపెట్టేస్తుంది. కొంతమంది ఇది పుణ్యం అది పాపం, అది పాపం ఇది పుణ్యం, ఇది పుణ్యం అది పాపం. నీళ్లు ముట్టుకుంటే పుణ్యం, ముట్టుకోకపోతే పాపం. ఇది చదివితే పాపం, అది చదవకపోతే పుణ్యం. ఇటు వెళ్తే పుణ్యం, అటు వెళ్తే పాపం. అడుగు వేస్తే పుణ్యం, అడుగు వేయకపోతే పాపం. అడుగు వేయకపోతే పుణ్యం, వేస్తే పాపం. ఇలాగా పొద్దున్న నుంచి పరుపు నిద్రలేసిన వరకు పరుపుని దాకా ఈ బెంగళనే బతుకుతూ ఉంటాం. స్వామీజీ లలితా సహస్రనామం చదివితే పుణ్యమా, మానేస్తే పాపమా? ఏమిటో ఈ తలుపు ఇటుంటే పుణ్యమా, అటుంటే పాపమా? ఆ పిల్లి వస్తే పుణ్యమా, పిల్లి రాకపోతే పాపమా? ఏమయ్యా ఎందుకు ఇలాగ? ఉభయ సుకృత దుష్కృతే, రెండింటినీ కూడా అది ద్వంద్వాలకు అతీతంగా ఈశ్వరార్పణ బుద్ధితో నీ కర్తవ్య కర్మని చేసేసి ఫర్గెట్ అబౌట్ ది రెస్ట్.
పుణ్యమో పాపమో దేవుడు చూసుకుంటాడు. మన కర్తవ్య కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేసేయడమే, అయిపోయింది. నువ్వు కర్తను అనుకున్నప్పుడు నేను ఆత్మ అకర్త అనే జ్ఞాన నిష్టలో ఉంటే ఏదీ లేదు. కాబట్టి ద్వంద్వముల నిర్వచనము ఎంత అధికంగా ఉంటే వాడు అంత బరువును మోస్తూ ఉంటాడు. ద్వంద్వముల నిర్వచనం ఎంత తగ్గితే అంత తేలిక పడతాడు. ఒక స్థితిలో ద్వంద్వాలే ఉండవు, నిర్ద్వంద్వ, మీరు చదివారు కదా. కాబట్టి సుకృత దుష్కృతములను రెండింటినీ గీత యొక్క ప్రణాళిక అలాగే ఉంటుంది. మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఆయన ఏమని చెప్తారంటే, చూడండి మీరు ఈ పూజ చేసుకోండి మీకు పుణ్యం వస్తుంది, మీ పాపాలు పోతాయి అని చెప్తారు. మీరు విన్నారా ఎప్పుడైనా అలా చెప్పడం? అలాగే చెప్తూ ఉంటారు. మీరు ఈ అష్టోత్తరం చేయండి మీ పుణ్యం వస్తుంది, మీ పాపాలన్నీ పోతాయి. సుకృతం పట్టుకోవాలి, దుష్కృతాన్ని తోసేయాలి. దుష్కృతాన్ని కూడా అలాగే వదిలేయకూడదు, అలాగే ఫ్రీగా వదిలేసి పని లేదు. దుష్కృతాన్ని దూరం పెట్టాలి, సుకృతాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి. పెద్ద భారం. సో కాబట్టి సుకృత దుష్కృతములను రెండింటినీ కూడా ఈ బుద్ధియుక్తులు విడిచిపెట్టేస్తాడు. అంటే పెను భారాన్ని దూరం చేసుకుంటాడు. అంత గొప్పతనం ఉన్నది ఈ యోగ బుద్ధిలో. తస్మాత్ యోగాయ యుజ్యస్వ. కాబట్టి నీవు యోగము కొరకు సాధన చేయుము, ప్రతిన పూనుము, యుజ్యస్వ, ముందుకు అడుగు వేయుము యోగ బుద్ధి కోసము. యోగ కర్మసు కౌశలం. చూడండి, కర్మ చేయటం అందరికీ సమానమే. జ్ఞాని కర్మ చేస్తాడు, అజ్ఞాని కర్మ చేస్తాడు. కామ్యకర్మల యందు నిష్ట కలిగిన దీనుడు కర్మల్ని చేస్తాడు, కర్మయోగ బుద్ధితో నిష్కామ కర్మ చేసేవాడు కర్మ చేస్తాడు. కానీ చిత్రం ఏంటంటే ఈ కర్మయోగికి యోగం ఉన్నదే, యోగ బుద్ధిలో ఆ కౌశలం ఉన్నది, నేర్పు ఉన్నది. ఏమిటి నేర్పు? ఏమిటంటే చూడండి, కర్మని చేస్తూనే కర్మ బంధంలో చిక్కుకోకుండా ఉంటాడు, అదే నేర్పు. సో దాన్నే నేర్పు అంటారు. ఇప్పుడు దారం ఇచ్చి ముడి వేయమని ఇచ్చారు, వాడు ముడి వేసుకుని ఆ ముడిలో వాడు చిక్కుకుపోయాడు. ఇంకొకడు అలాగే ముడి వేసి దాని నుంచి వచ్చేసాడు బయట. మరి అదే నేర్పు అంటే. సో కర్మ చేస్తాడు, కర్మబంధం పడకుండా తప్పించుకుంటాడు. ఇంకొకడు కర్మ చేస్తాడు, దాంట్లో బంధింపబడిపోతాడు. ఏది నేర్పు? కర్మ చేస్తూ బంధింపబడకుండా ఉండడమే నేర్పు. నీటిలో దిగి ఒళ్ళంతా నీటిలో ఉన్న మురికంతా పట్టించుకుంటే నేర్పు ఎలా అవుతుంది? నీటిలో దిగి కూడా తామరాకు నేర్పదు, కానీ నీటిలో ఉంటుంది కానీ మురికిని అంటుకోదు, అది నేర్పు. యోగ కర్మసు కౌశలం. భాష్యం చూద్దాము. అవతారిక. సమత్వ బుద్ధియుక్త సన్ స్వధర్మమనుతిష్టన్ యత్ఫలం ప్రాప్తి తచ్ఛృణు. సో ఈ కర్మయోగం యొక్క సారం ఏమిటంటే కర్మలు మానేయడం కాదు, కర్మల్ని చేయాలి. కానీ ఎటువంటి కర్మ? స్వధర్మమనుతిష్టన్, కర్తవ్య కర్మ చేయాలి. ఇప్పుడు చూడండి, కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. కామ్యంతో సంబంధం లేకుండా, అంటే మీ కోరికలతోటి మీ భోగాసక్తితోటి సంబంధం లేకుండా కేవలము కర్తవ్యము గనుక చేయుట, దాన్ని స్వధర్మము అంటాం. కామ్యం చేత ప్రేరితుడై చేయుట, దీన్ని కామ్యకర్మ అంటారు. సో ఇప్పుడు మీరు కర్మానుష్ఠానం చేసేప్పుడు ఏ లెవెల్లో ఏది చేస్తున్నారు? ప్రతివాడి జీవితంలో రెండూ ఉంటాయి. కానీ ఆ స్వధర్మాన్ని బాగా ఫోకస్ చేసుకోవాలి, స్వధర్మానుష్ఠానానికి ఫోకస్ ఇవ్వాలి. కొంతమంది ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేస్తారంటే పొద్దున్న అనుష్ఠానం 2 గంటలు అనుష్ఠానం చేస్తారు. అంటే పూజ, జపం, పారాయణ ఇవి 2 గంటలు చేస్తారు. ఆ 2 గంటలలో 10 నిమిషాలు సంధ్యావందనం చేస్తారు, 1:50 నిమిషాలు చండీ పాఠం చదువుతారు. సంధ్యావందనము నిత్యకర్మ, స్వధర్మానుష్ఠానం. అది చేయకపోతే చండీ పాఠానికి అర్హత కూడా రాదు. కాబట్టి సంధ్యావందనం చేసి తీరాల్సినటువంటి నిత్యకర్మ, దానికి ఫలం ఏమి ఉండదు, ఫలం ఏమిటనే ప్రసక్తి ఉండదు. కాబట్టి సంధ్యావందనం చేసేస్తారు 10 నిమిషాల్లో. చేసేసి ఇప్పుడు సంకల్పం చేస్తారు, చండీ పాఠం అహంకరిష్యే, నేను చండీ పాఠాన్ని చేస్తాను. ఎందుకు? శత్రు జయార్థం చండీ పాఠం అహంకరిష్యే. శత్రువుపై విజయం కోసం
ఎవడండి ఈ శత్రువు ఏమిటంటే కోర్టులో కేసు. మరి వాడి శత్రువే కదా, కోర్టులో కేసు నెగ్గాలి కదా. అందుకో లేకపోతే శత్రు జయం కాకపోతే ఏదైనా కామ్యం, ఏదైనా ఇంకోటి పెట్టి చండీపాఠం కలిసారు. ఇప్పుడు చిత్రం ఏంటంటే ఈ కామనతోటి చేసే కర్మ ఉన్నదే అది కామ్యకర్మ అవుతుంది. చండీపాఠంలో దోషం లేదు నేను అంటున్నది, కామనతో చేశారు కనుక అది కామ్యకర్మ అవుతుంది. సో ఇది స్వధర్మం అవుతుంది. అంత తేడా ఉంటుంది. ఈ చండీపాఠం చేసి ఫలం రాలేదనుకోండి వాడు నిరుత్సాహపడతాడు, ఎందుకంటే ఫలం కోసం చేసేది కాదు. సంధ్యావందనం చేసి ఫలం రావడం రాకపోవడం ఉత్సాహం నిరుత్సాహం రెండు ఉండవు, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే స్వధర్మాన్ని చేయమంటున్నాడు. స్వధర్మం అనుతిష్ట. స్వధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు అనుష్ఠిస్తూ ఉంటావో అసలు నువ్వు నీ అపేక్షలోనే నాకు ఈ ఫలం కావాలి అనే అపేక్ష ఉండదు. స్వధర్మానుష్ఠానంలో అపేక్ష ఉండదు. అపేక్ష లేకుండా చేస్తున్నప్పుడు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక వరుసలో వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రకృతి యొక్క ధార, కాల